జిన్ గారు ఎక్కడున్నా బేసిక్గా మా ఫ్రెండ్స్ అందరికీ తాగే జిన్ తెలుసు. ఇప్పుడు ఫస్ట్ టైం జిన్ అనేది కూడా తెలుస్తుంది. అంటే మీ గురించి చాలా స్టోరీస్ విన్నాం. బేసిక్గా అన్ని దయ్యాలలో అంటే అన్ని మంచి మంచి దయ్యాలలో జిన్ను చాలా మంచి దయ్యము. జిన్ను వరాలు ఇస్తుందని నిజంగానే టాక్స్ నడుస్తుంటాయి. ఆ జిన్ను మీకు మంచి వరాలు ఇవ్వాలని, సినిమా హిట్ అవ్వాలని, ఏదో అద్భుతం జరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా ప్రాసెస్లోనే జిన్ మీతో ట్రావెల్ అవుతుంది కాబట్టి సినిమా ప్రొడ్యూస్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత కూడా మీకు బోల్డ్ అంతా సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఇంటికి వెళ్తే మాత్రం నువ్వు నాతో పాటు మా ఇంటికి రాకు, చెప్పేస్తున్నాను నీకు. అండ్ ప్రొడ్యూసర్ గారు, మీరు ఈ మూవీ ఓకే చేయడానికి కారణం ఏంటి? ఫస్ట్ టైం వచ్చి మా డైరెక్టర్ నా ఫ్రెండ్ వీళ్ళు ఓకే వచ్చి స్టోరీ చెప్పారు. అప్పుడు డిఫరెంట్ కంటెంట్ ఉండే ఆ స్టోరీలో, అందుకే నచ్చేసి సరే ఓకే చేద్దామని. నాకు ఫస్ట్ నుంచి చేయాలనుకుంటుండే, మూవీ ప్రొడ్యూస్ చేయాలనుకుంటుండే. ఆ టైంలో వచ్చి స్టోరీ చెప్పారు. కొత్త కాన్సెప్ట్ ఏమో వర్కౌట్ అవుతుంది అని అట్లే ఓకే చేసి అట్లే స్టార్ట్ చేస్తాం. నైస్. అండ్ మనం చైల్డ్హుడ్లో కూడా అంటే హారర్ మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్గా టీవీ ముందు కూర్చొని చూస్తూ ఉంటాం. ఇది ఈ హారర్ మూవీ వచ్చిందా, ఆ హారర్ మూవీ వచ్చిందని. సో మీ లైఫ్లో మీరు చూసిన ది బెస్ట్ హారర్ మూవీ ఏంటి? అలా అందరూ చెప్పండి. ఎగ్జాసిస్టా? కాంజరింగ్. ఓకే, మీరు ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి తర్వాత? ఎక్స్పీరియన్స్ చేసేది ఆర్జీవి ఒక డైరెక్షన్ ఉంది ఫిలిం రాత్. After watching that, literally there was like, I used to feel scared going in the dark. I mean, that making style was so good. ఓకే, నైస్. అంటే ఆర్జీవి గారికి నాకు చిన్న వైరల్ ఇంటర్వ్యూ ఉంది, అందుకే మీరు ఆర్జీవి గారు అనగానే అబ్బా ఇక్కడ కూడా ఆర్జీవి గారి పేరు వచ్చిందని హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. పెద్ద ఫ్యాన్ మీరా? ఆర్జీవి అంటే పెద్ద ఫ్యాన్, హార్డ్ కోర్ ఫ్యాన్. ఓకే, నైస్. నెక్స్ట్ మీరు చూసిన హారర్ మూవీ? నేను చిన్నప్పుడు ఫస్ట్ చూసిన హారర్ మూవీ వచ్చి లైక్ అప్పుడు వీసీఆర్ అని వచ్చేది. సో క్యాసెట్ వేసి చూసే అప్పుడు మా మామ మేనా మామ వచ్చి వేసాడు ఇంగ్లీష్ మూవీ అని, ఈవిల్ డెడ్. సో అది చూసి దగ్గర ఒక 2 days ఫీవర్ వచ్చింది. అదొకటే నాకు చాలా ఇంపాక్ట్ఫుల్ గా తెలిసింది. ఆ తర్వాత పెద్దవాళ్ళు అయ్యాక ఒక ఏజ్ వచ్చాక అన్ని చూసాము, అంత భయం ఏం లేదు. ఫస్ట్ నేను చూసి భయపడింది ఈవిల్ డెడ్. అప్పుడు 5 or 6 years అప్పుడు నేను. సో మీరు స్టోరీస్ రాస్తూ కూడా ఉంటారు కదా, సో మీతో ట్రావెల్ అయిన సినిమా మూవీ ఏంటి? एक्चुअली मैडम आई एम नॉट अ हॉरर मूवी लवर एक्चुअली. इज इट? मेरे को हॉरर मूवी पसंद नहीं है, मैं देखता नहीं ज़्यादा. मैं ये सब्जेक्ट लिखने के लिए मेरा एक प्रोसेस है. मैं जब गांव गया था उस दिन सुबह टिफिन करके जब मैं सोया था, सोने के बाद मुझे एक ड्रीम पड़ता है.